తెలంగాణలో అధికారం మారినా అధికారులు మారలేదా? గులాబీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కొంతమంది అధికారులు ప్రస్తుతం కోవర్టులుగా మారారా? ప్రభుత్వ సమీక్షలు నిర్ణయాల్ని ముందుగానే బీఆర్ఎస్ నేతలకి చేరవేస్తున్నారా? తాజా రాజకీయ పరిణామాల్ని గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే సాయంత్రం ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల్ని ఉదయమే బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెబుతున్నారు. దీంతో సీఎంతో పాటు మంత్రులు కూడా షాక్ అవుతున్నారట. మరి రేవంత్ ప్రభుత్వం ఈ కోవట్టుల్ని గుర్తించి చెక్ పెడుతుందా? కొంతకాలంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రెస్ మీట్లలో చేసిన డిమాండ్లు సాయంత్రానికి సర్కారు ఉత్తర్వులుగా వెలువడ్డం కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ శాఖల్లో ఇంకా గులాబీ కోవర్టులు ఉన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి నిర్వహించబోయే సమీక్షలు, అందులోని అంశాలు ముందుగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్య నేతలకు తెలిసిపోతున్నాయన్న సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. నిరుపేదలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారి ఇళ్లను హైడ్రా కూల్చుతోందని, పెద్దల ఇళ్లకు మాత్రం నోటీసులు ఇచ్చి అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని హైడ్రా బాధితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి దిక్కులేని నిరుపేదలే నాళాలపైన ఇళ్లు కట్టుకుంటారని, అలాంటి వారిని గుర్తించి ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే వారి నిర్మాణాలు తొలగించాలని కోరారు. అదే రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైల్ మార్గం విస్తరణ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంత బఫర్ జోన్లో ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. వారికి ప్రత్యామ్నాయం చూపి నదీ పరివాహకంలో నిర్మాణాలను తొలగించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల ఆక్రమణ వివరాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలని, వాటి పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశం ముగిశాక సాయంత్రం మూసీ పరివాహక నిర్వాసితులకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం కేటీఆర్ విలేకరుల సమావేశం పెట్టడం, హైడ్రా బాధితుల సమస్యలను ప్రస్తావించడం, బీఆర్ఎస్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేయడం. ఇదే క్రమంలో ప్రభుత్వం సాయంత్రమే మూసీ పరివాహక నిర్వాసితులను 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కావడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి. వివిధ శాఖల్లోని ఉన్నతాధికారులు ప్రభుత్వం నిర్వహించే సమీక్షలపై ముందే బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఉప్పందిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏ అంశాలపై సమీక్ష నిర్వహించబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలు ముందుగానే ప్రతిపక్ష పార్టీ పెద్దలకు చేరుతున్నట్టు సందేహాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మూసీ రివర్ ఫ్రంట్ పై నిర్వహించే సమీక్ష వివరాలు సైతం బీఆర్ఎస్ ముఖ్య నేతలకు తెలియడం వల్లే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలో తీసుకోబోయే నిర్ణయాలకు తగినట్లుగా మాట్లాడారనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికీ గత ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అధికారులు బీఆర్ఎస్ నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారని, ప్రభుత్వం పెద్దలు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇంటర్నల్ విషయాలను లీక్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదీగాక గత ప్రభుత్వ పెద్దల నిర్ణయాలు, సమీక్షల తీరు, పాలకుల ఆలోచనలు ఉన్నతంగా ఉండేవని, వారిని ఆదర్శంగా తీసుకున్న అధికార పెద్దలు కొందరు ఇప్పటికీ వారికి బంట్లుగా పనిచేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ముందుగానే ప్రతిపక్షానికి తెలియడం, వివిధ శాఖల్లో బీఆర్ఎస్ దోస్తులు ఉండడం అధికార పార్టీకి మింగుడు పడని వ్యవహారంలా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.